హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరు ఎందులో ఉన్నారు నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు 1వ తారీఖు. సో ఎన్నో ప్లాన్స్ గోల్స్ అనుకున్నాను నిన్న నైటు. ఈరోజు చాలా బ్లాగ్స్ షూట్ చేద్దాం డేలో అనుకున్నాను, బట్ అవ్వలేదు. నాకు వేరే వర్క్ ఉండి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. సో మార్నింగ్ లేచి ఒక 2 minutes వీడియో నేను షూట్ చేశాను, బట్ అది పెట్టాలంటే చాలా ఇదిగా ఉంది. నాకు ఎక్కువ లెంత్ లేదు అండ్ నాకు ఏదోలా ఉంది. బట్ కంటిన్యూటీ మిస్ అవ్వకుండా ఉండడానికి స్లో మార్నింగ్స్ ఏ డేని నేను స్టార్ట్ చేశాను వీడియో, బట్ అంతగా సాటిస్ఫై అవ్వలేదు నేను. సో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అనమాట. రేపటి నుంచి కంటిన్యూస్గా వ్లాగ్స్ ఒక టైంలో పోస్ట్ చేద్దామని. సో ఈ వ్లాగ్తో అడ్జస్ట్ అయిపోయింది. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇందాక లైవ్ కూడా చేశాను. సో ఎక్కువ మంది రాలేదు. మీరు 8 తర్వాత లైవ్కి వస్తా అంటే నేను మళ్ళీ లైవ్కి వస్తాను. అండ్ నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో వీడియో అయితే చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టేట్ ఇంటూ తెలుగు మీరాని. సో ఈ వీడియో పోస్ట్ చేయాలంటే కూడా నాకు ఇదిగా ఉందన్నమాట. ఎందుకంటే నేను వ్లాగ్ షూట్ చేద్దామని స్టార్ట్ చేశాను. వేరే వర్క్ ఉండడం వల్ల సడన్గా బయటకు వెళ్ళిపోయాను. వ్లాగ్ కంటిన్యూ కూడా చేయలేదన్నమాట. సో చాలా అంబాసిడర్గా ఉంది. ఏమనుకోకండి, సండే రోజు వ్లాగ్ స్లో మార్నింగ్స్ అనమాట. చాలా లేట్గా లేచాను. బికాజ్ ముందు రోజు నైట్ నేను లేట్గా పడుకోవడం వల్ల, సమ్మర్ అవ్వడం వల్ల, నిద్ర చాలకపోవడం వల్ల, లేట్గా లేవడం వల్ల డే అంతా లేజీనెస్, లేట్. అనుకున్న పని ఒక్కడు కూడా అవ్వలేదు. నేను చాలా అనుకున్నాను, బట్ ఒక్కడు కూడా అవ్వలేదు. ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్టు 1వ తారీఖు ఇలా జరిగిందనమాట. సో నేను ఉదయం లేచి అలా సన్లైట్ కూర్చొని కొంతసేపు అలా ఒక 5 to 10 steps వేసిన తరువాత నేను ఈలోపు కొంచెం వర్క్స్ ఉంటే అవి చేసేసుకొని బాత్ చేసి వచ్చాను అనమాట. హెడ్ బాత్. మా వాడైతే టిఫిన్ చేయడానికి రెడీగా ఉన్నాడు, నేను కూడా టిఫిన్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇంకా నేను తర్వాత రెడీ అయిపోవాలన్నమాట. చాలా రోజులైంది హెడ్ బాత్ చేసి, ఫ్రెష్గా హెడ్ బాత్ చేసి, ఫ్రెష్ వైబ్ అనమాట. అందులో 1వ తారీఖు. సో చాలా ప్లాన్స్ అనుకున్నాను, అవన్నీ జరగలేదు. 1వ తారీఖు నాకేంటంటే ఆ రోజు ఎంత బాగుంటే మంత్ అంతా అంత బాగుంటుందని నేను అనుకుంటా ఉంటా, బట్ ఏమవుతుందో ఏంటో తెలీదు. సో ఆఫ్టర్ దట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంట్లో చేసిన ఇడ్లీ, పల్లి చట్నీ అండ్ కారప్పొడి, సూపర్ టేస్టీ. అండ్ వేడి ఇడ్లీ అలా తినేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ప్రేయర్కి వెళ్ళిపోయాను. తర్వాత బయటికి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను. బ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదు, ప్లీజ్ ఏమనుకోవద్దు. సో రేపటి నుంచి పర్టికులర్గా మంచి బ్లాగింగ్తో నేను డెఫినెట్గా మీ ముందు ఉంటాను. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటనేది డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ 2 minutes అయినా నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే కంటిన్యూటీ మిస్ అవ్వకుండా ఉండడం కోసం, అంతేకాని మీకు బోర్ కొట్టించడానికి అయితే కాదనమాట. సో అందుకని మన కంటిన్యూటీ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. అందుకోసం ఆఫ్టర్ దాట్ నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. తిన్న తర్వాత రెడీ అయిపోయి ప్రేయర్కి అయితే వెళ్ళిపోయాను. హెయిర్ అయితే బీభత్సంగా ఓడిపోతుంది నాకు. సో మళ్ళీ గెట్ బ్యాక్ టు రొటీన్లోకి మనం వెళ్ళిపోవాలి. సో మళ్ళీ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, అన్నీ హరీబరీ అవుతూ ఉన్నాయి. సో చూద్దాం ఎలా నడుస్తుంది ఏంటి అనేది. సో వీడియో అనిపించింది లైక్ చేసి సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ టేక్ కేర్, సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్. బాయ్.